అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. దాదాపు 2,500 ఏళ్ల క్రితం జీవించిన ఒక భిక్షువు విశాఖ పంచాలపుత్త చెప్పిన 2 చిన్న పద్యాలు. మన దగ్గరున్నవి థేరగాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలోనివి. అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజుల్లో మనల్ని నిరంతరం వెంటాడే ఒత్తిడి, మానసిక అలజడి, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, వీటన్నింటికీ ఆనాటి మాటల్లో ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడాలన్నదే మన ప్రయత్నం. ముందుగా ఈ మాటలు చెప్పిన వ్యక్తి గురించి కొంచెం తెలుసుకుందామా. ఆయన కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా. విశాఖ పంచాలపుత్త. ఆయన ఒకప్పుడు రాజుకుటుంబానికి చెందినవాడు. పంచాల దేశపు రాజకుమారి కొడుకు. అందుకే ఆ పంచాల పుత్రుడు అనే పేరొచ్చిందనమాట. అవును. ఆయన నేపథ్యం ఆయన చెప్పే మాటలకి ఇంకాస్త బలాన్నిస్తుంది. ఎందుకంటే ఆయన రాజభోగాలు, అధికారం అంటే ఒక రకంగా లౌకిక జీవితాన్ని పూర్తిగా చూసి ఆ తర్వాత సత్యాన్వేషణ వైపు మళ్ళాడు. మన దగ్గరున్న ఒక కథనం ప్రకారం ఆయన గతంలో ఒకసారి అడవిలో దొరికే బులుసు పండులు కొందరికి దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం సంపాదించుకున్నాడని. ఆ పుణ్యఫలమే అతన్ని బుద్ధుని కాలంలో జన్మించేలా చేసిందని నమ్ముతారు. అవును. ఆ పుణ్యం వల్లే ఆయన జ్ఞానోదయం పొందగలిగాడు. అంటే ఆయనకు సామాన్య ప్రజల జీవితం తెలుసు, అదే సమయంలో జ్ఞానమార్గం కూడా తెలుసు. జ్ఞానోదయం పొందాక ఆయన తన స్వంత ఊరికి తిరిగి వచ్చి అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు చెప్పినవే ఈ గాథలు. అందుకేనేమో ఇవి అంత ఆచరణాత్మకంగా ఉంటాయి. నిజమే. ఇక మొదటి పద్యంలోకి వెళ్దామా? అది మన రోజువారీ ప్రవర్తనకు ఒక అద్దంలాంటిది అనిపిస్తుంది నాకు. మొదటి గాథ ఇది. న ఉక్కిపే నోచ్చ పరిక్కిపే పరే ఓక్కిపే పారగతం న ఈరయే న ఛత్తవర్ణం పరిసాసు బ్యాహరే అనుద్ధతో సమ్మితభాణీసుబ్బతో. దీనికి స్థూలమైన అనువాదం చూస్తే, ఇతరులను అతిగా పొగడకూడదు, అలాగని విమర్శలతో చుట్టుముట్టకూడదు, జ్ఞానమార్గంలో ఉన్నత స్థితికి చేరిన వారిని కించపర్చకూడదు, వర్ణ విభేదాలు, వివాదాలు జరిగే సభలలో తలదూర్చకూడదు, తొందరపాటు లేకుండా మితంగా ప్రశాంతంగా మాట్లాడుతూ మంచి నడవడికతో ఉండాలి. నాకిక్కడ ఒక సందేశం వస్తోంది. ఈ పొగడకూడదు అనే మాట ఉంది కదా, అది కొంచెం వింతగా ఉంది. మనం సాధారణంగా మంచి పనిని మెచ్చుకోవాలని, ప్రోత్సహించాలని అంటాం కదా, మరి విశాఖ ఉద్దేశంలో పొగడ్త ఎందుకంత సమస్యాత్మకమైనది? ఆహా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలు లోతైన మనస్తత్వ విశ్లేషణ ఉంది. విశాఖ చెప్పేది మెచ్చుకోలుకు వ్యతిరేకం కాదు. ఆయన చెప్పేది పొగడ్త వెనుక ఉన్న మన ఉద్దేశం గురించి. అంటే వారి నుండి ఏదో ఆశించి, అది గుర్తింపు కావచ్చు, అనుకూలత కావచ్చు, లేదా మనల్ని మనం ఒక మంచి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడం కావచ్చు. అలాగే విమర్శ కూడా. ఒకరిని విమర్శించడం ద్వారా మనం వారికంటే గొప్పవాళ్లమి, మనకెక్కువ తెలుసు అని నిరూపించుకోవాలని చూస్తాం. అంటే పొగడ్తా విమర్శ రెండూ మన అహంకారానికి రెండు వైపులా ఉన్న ముఖాలలాంటివన్నమాట. ఖచ్చితంగా అంతే. ఈ రెండూ మన మనసులో అలజడిని సృష్టిస్తాయి. పొగిడినప్పుడు ప్రతిఫలం ఆశిస్తాం, అది రాకపోతే నిరాశ చెందుతాం. విమర్శించినప్పుడు ఎదుటివారి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి, అది వాదనకు దారితీయవచ్చు. అవును. అందుకే ఆయన నా ఉక్కిపే నోచ పరిక్కిపే అన్నారు. అంటే ఈ రెండు తీవ్రతలకు దూరంగా ఒక సమతుల్యమైన, స్థిరమైన మార్గాన్ని ఎంచుకోమంటున్నారు. ఇది మన మానసిక శక్తిని కాపాడుకునే ఒక గొప్ప వ్యూహం. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఉదాహరణకు, మన పనిచేసే చోట ఒకరిని విమర్శించకుండా ఉండడమంటే వాళ్ల తప్పులను చూసి చూడనట్లు వదిలేయమనా? దీనికి నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్కు మధ్య ఉన్న తేడా ఏమిటి? అద్భుతమైన పాయింట్. అవును, ఇది చాలామందికొచ్చే సందేహమే. విశాఖ చెప్పేది నిష్క్రియాపరత్వం గురించి కాదు, మన ఉద్దేశం గురించి. పరిఖపే అంటే విమర్శతో చుట్టుముట్టడం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి దాడి చేయడం లాంటిది. ఓకే. కాని నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఉద్దేశం వేరు. అది ఎదుటి వ్యక్తి ఎదుగుదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, వాస్తవాల ఆధారంగా కరుణతో చెప్పేది. అక్కడ మన అహంకారముండదు, కేవలం సహాయపడాలనే తపన ఉంటుంది. అంతే. ఆ తేడాను గమనించగలిగితే మనం విశాఖ చెప్పిన మార్గంలోనే ఉన్నట్టు. అర్థమైంది. ఇక ఆ పద్యంలోని తర్వాతి భాగం పారగతం న ఈరయే అంటే జ్ఞానులను విమర్శించవద్దు అని. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటి? ఇక్కడ ఈ పారగతం అనే పదం చాలా శక్తివంతమైనది. బౌద్ధతత్వంలో జీవితాన్ని సంసారమనే ఒక పెద్ద నదితో పోలుస్తారు. అవును. కోరికలు, ద్వేషం, అజ్ఞానం, ఇవన్నీ ప్రవాహాలు. మనం అందులో కొట్టుకుపోతూ ఉంటాం.
ఈ నదిని దాటి అవతలి ఒడ్డుకు అంటే శాంతి నిర్వాణమనే తీరానికి చేరినవారే పారగతులు. అబ్బా! కాబట్టి ఇక్కడ చెప్పేది కేవలం పెద్దలను గౌరవించడం కాదు, ఆ ప్రయాణాన్ని, ఆ సాధనను గౌరవించడం. మనకంటే ముందున్నవారి అనుభవాన్ని, జ్ఞానాన్ని తేలిగ్గా తీసి పారేయటం ద్వారా మనం మన ప్రయాణానికే ఆటంకం కలిగించుకుంటాం. ఇక చివరిగా 4 వర్ణాల సభలలో తలదూర్చకూడదు అనే సూచన. ఇది ఆనాటి సామాజిక వ్యవస్థకు సంబంధించినప్పటికీ ఈనాటి మన ప్రపంచానికి ఇది ఎలా వర్తిస్తుంది? ఇది ఈనాటి మన సోషల్ మీడియా ప్రపంచానికి అద్దం పడుతుంది కదా. నిజమే. ఆనాడు వర్ణాల పేరుతో సమాజం విడిపోయింది, ఈనాడు రాజకీయాలు సిద్ధాంతాల పేరుతో విడిపోయాం. ప్రతిదానిపై అభిప్రాయం చెప్పాలనే ఒత్తిడి, ఆన్లైన్ వాదనలలో గెలవాలనే తాపత్రయం. అవును, ఇవన్నీ మన మానసిక శక్తిని ఎలా హరించివేస్తోందో మనకు తెలుసు. విశాఖ చెప్పేదేమిటంటే, ఆ చర్చలలో పాల్గొనకపోవడం పిరికితనం కాదు, అది మనశ్శాంతిని కాపాడుకునే ఒక తెలివైన వ్యూహం. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంటే మొదటి గాథ మన బాహ్య ప్రవర్తనకు, ముఖ్యంగా మన మాటలకు ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తోందన్నమాట. మన మాటలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మనసుపై అలజడిని తగ్గించుకోవచ్చని అర్థమవుతోంది. మరి ఈ తగ్గిన అలజడితో మనసును నిర్మాణాత్మకంగా ఎలా వాడుకోవాలి? బహుశా 2వ గాథ దీనికి సమాధానమిస్తుందేమో. ఖచ్చితంగా. మొదటి గాథ మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో చెప్తే, 2వ గాథ ఆ కవచం లోపల మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలో చెప్తుంది. 2వ గాథ ఇది: సుసుకుమని పుణిథదస్సిన మతికుశలేన నివాతవత్తిన సంసేవిత ఉద్ధశీలిన నిబ్బాణం న హితేన దుర్లభం మంతే. దీని అనువాదం: సూక్ష్మమైన నిపుణతతో ప్రయోజనాన్ని చూడగలిగేవారికి, మంచి ఆలోచనల వల్ల నిలకడగా ఉండేవారికి, పరిణతి చెందిన శీలాన్ని ఆశ్రయించేవారికి నిర్వాణం పొందడం కష్టం కాదు. ఈ చివరి వాక్యం నిర్వాణం కష్టం కాదు అనేది వినడానికి చాలా ఆశను కలిగిస్తుంది. సాధారణంగా నిర్వాణమంటే యోగులు, ఋషులు మాత్రమే సాధించేది, మనలాంటి సామాన్యులకు అందనిది అని అనుకుంటాం కదా. అవును. మరి విశాఖ ఇంత ధైర్యంగా అది దుర్లభం కాదు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే ఆయన నిర్వాణాన్ని ఒక గమ్యస్థానంగా కాకుండా ఒక జీవన విధానం యొక్క సహజమైన ఫలితంగా చూపిస్తున్నాడు. ఆయన చెప్పిన ఆ 3 లక్షణాలను అలవర్చుకుంటే నిర్వాణమనేది మనం వెతుక్కుంటూ వెళ్లేది కాదు, అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. వావ్! ఆ 3 లక్షణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. తప్పకుండా. మొదటిది సుసుఖుమని పుణ్యథదస్సిన, సూక్ష్మమైన ప్రయోజనాన్ని చూడటం. అంటే ఏమిటి? అంటే కేవలం తక్షణ లాభనష్టాలు, తక్షణ సుఖదుఖాలు చూడ్డం కాదు, ప్రతి చర్య వెనుక ఉన్న దీర్ఘకాలిక పరిణామాలను గమనించగలగడం. ఓకే. ఉదాహరణకు, కోపమొచ్చినప్పుడు గట్టిగా అరిచేయడం వల్ల తాత్కాలికంగా ఒక రకమైన ఉపశమనం దొరకవచ్చు, అది తక్షణ ప్రయోజనం. కాని దాని సూక్ష్మమైన దీర్ఘకాలిక నష్టమేమిటి? సంబంధాలు దెబ్బతినడం. సంబంధాలు దెబ్బతినడం, మనసులో గిల్ట్, రోజుల తరబడి మనశ్శాంతి కోల్పోవడం. ఈ సూక్ష్మమైన నష్టాన్ని చూడగలిగేదే ఆ దృష్టి. ఇంకో ఉదాహరణ చెప్పగలరా? ఉదయాన్నే వ్యాయామం చెయ్యడం లాంటిది. సరైన ఉదాహరణ. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయడమనేది తక్షణంగా చూస్తే కొంచెం కష్టంగా, అసౌకర్యంగా ఉంటుంది. అవును. కాని దాని సూక్ష్మమైన ప్రయోజనం, రోజంతా ఉండే శక్తి, మంచి ఆరోగ్యం, మానసిక స్పష్టత. ఈ తేడాను గ్రహించి తక్షణ సౌకర్యం కంటే దీర్ఘకాలిక ప్రయోజనానికి విలువ ఇవ్వడమే సుసుక్మణి పునఃథదస్సిన. మరి అలాంటి గ్రహింపు, అలాంటి దృష్టి ఎలా వస్తుంది? అక్కడే 2వ లక్షణం వస్తుంది. మతికుశలేన అంటే మంచి లేదా నైపుణ్యం కలిగిన ఆలోచనలు. మన ఆలోచనలు స్వచ్ఛంగా, నిర్మాణాత్మకంగా, కరుణ, మైత్రి లాంటి భావనలతో నిండి ఉంటే మనకు ఏది మంచి, ఏది చెడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనల వల్లే మనసు నివాతవత్తిన అవుతుంది. నివాతవత్తిన, గాలి లేనిచోట దీపంలా ఉండటం. ఈ అనాలజీని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా, స్థిరంగా, ప్రకాశవంతంగా వెలుగుతుందో మన మనసు కూడా అలా ఉండాలని దీని అర్థం. ఇక్కడ గాలి అంటే ఏమిటని ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆ గాలి అంటే ఇతరుల పొగడ్తలు, విమర్శలు, మన ఆశలు, భయాలు. కరెక్ట్. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, బ్రేకింగ్ న్యూస్ అలజడులు, ఇవన్నీ మన మనస్సు అనే దీపాన్ని నిరంతరం కదిలిస్తూ దాని వెలుగును, దాని స్పష్టతను తగ్గిస్తాయి.
సాధన అంటే ఆ గాలిని మన జీవితం నుండి పూర్తిగా తీసివేయడం కాదు, అది అసాధ్యం. కాని ఆ గాలికి మనస్సు అనే జ్వాల ప్రభావితం కాకుండా ఒక ఆశ్రయం కల్పించడం. ఆ ఆశ్రయమే మంచి ఆలోచనలు. అంతే. అంటే మంచి ఆలోచనలు మనస్సును స్థిరంగా ఉంచుతాయి, స్థిరమైన మనస్సు సూక్ష్మ ప్రయోజనాలను చూడగలుగుతుంది. ఈ రెండింటినీ ఆచరణలో పెట్టడమే మూడవ లక్షణమా? సంసేవితోద్ధశీలిన, పరిణితి చెందిన శీలాన్ని ఆశ్రయించడం. ఖచ్చితంగా. ఇదే అన్నింటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది తెలుసుకోవడం, చెయ్యడం అనే వాటి మధ్య ఉన్న వారధి. ఓ. మనకు ఏది మంచో తెలుసు, దీర్ఘకాలికంగా ఏది ప్రయోజనకరమో తెలుసు. కాని ఆ జ్ఞానాన్ని మన నడవడికలో, మన దైనందిన జీవితంలో భాగం చేసుకోకపోతే అదంతా వ్యర్థం కదా. నిజమే. మనం గ్రహించిన సూక్ష్మ ప్రయోజనాన్ని, మన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టడమే శీలం. ఈ మూడు స్పష్టమైన దృష్టి, స్వచ్ఛమైన ఆలోచన మరియు స్థిరమైన ఆచరణ కలిసి ఉన్నప్పుడు నిర్వాణమనేది ఏదో అందని లక్ష్యంలా కాకుండా ఆ జీవన శైలి యొక్క ఒక సహజమైన పరిణామంగా మారుతుంది. అందుకే అది దుర్లభం కాదు అని విశాఖ అంత ధైర్యంగా చెప్పారు. అవును. అంటే ఈ రెండు గాథలను కలిపి చూస్తే ఇది ఒక రెండు దశల ప్రక్రియలా అనిపిస్తోంది. మొదటిది మన మాటల ద్వారా బాహ్య ప్రపంచపు అలజడిని తగ్గించుకోవడం. కరెక్ట్. రెండవది ఆ ప్రశాంతతలో మన అంతర్గత దృష్టిని, ఆలోచనలను పదును పెట్టుకోవడం. చాలా చక్కగా చెప్పారు. విశాఖ పంచాలపుత్త చెప్పేది అదే. నిర్వాణమనేది ఎక్కడో అడవుల్లో, గుహల్లో కఠోరమైన తపస్సులు చేస్తే వచ్చేది కాదు. అది మన రోజువారీ జీవితంలోనే ఉంది. అవును. మన మాటలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో మనం చేసుకునే చిన్న చిన్న కానీ ముఖ్యమైన మార్పుల ఫలితం. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేమిటంటే, చెప్పండి. 1. మన మాటలను నియంత్రించుకోవటం. అనవసర పొగొట్టలకు, అహంకారపూరిత విమర్శలకు దూరంగా ఉండటం. విభజించే చర్చల నుండి తప్పుకోవటం. 2. మన దృష్టిని సరిచేసుకోవటం. ప్రతి పని యొక్క తక్షణ ఫలితాన్ని కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చూడటం. 3. మన ఆలోచనలను శుద్ధి చేసుకోవటం. మంచి ఆలోచనలతో మనసును గాలికి కదలని దీపంలా నిలకడగా ఉంచుకోవటం. 4. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టటం. ఇదే ఆయన చూపిన మార్గం. ఇది ఎవరైనా ఎక్కడైనా అనుసరించగలిగే ఒక ఆచరణాత్మకమైన, వాస్తవికమైన పద్ధతి. నిజంగా ఈ విశ్లేషణ మన ఆలోచన విధానాన్ని మార్చేలా ఉంది. ఇంత స్పష్టమైన ఆచరణ సాధ్యమైన మార్గాన్ని వివరించినందుకు ధన్యవాదాలు. శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. మొదటి గాథలో పారగతులైన వారిని కించపరచవద్దు అని ఉంది కదా. అవును. అంటే జ్ఞానమార్గంలో ఎంతో దూరం ప్రయాణించిన వారిని గౌరవించాలని మనం చర్చించుకున్నాం. ఇదే సూత్రాన్ని మనం కేవలం జ్ఞానులకే కాకుండా మన దైనందిన జీవితంలో కలిసే ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? ఆసక్తికరంగా ఉంది. కొంచెం వివరిస్తారా? మనం కలిసే ప్రతి ఒక్కరు, మన సహోద్యోగి, మన స్నేహితుడు, మన కుటుంబ సభ్యులు, చివరికి సోషల్ మీడియాలో మనతో వాదించే అపరిచితుడు కూడా, వారి వారి జీవిత ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఉన్నారు. వారికి కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు, కొన్ని అనుభవాలు, కొన్ని అపోహలుంటాయి. వారిని మన కొలమానాలతో, మన అంచనాలతో విమర్శించకుండా, వారు ఉన్న స్థితిని, వారి ప్రయాణాన్ని గౌరవించి వారి పట్ల సహనంతో మెలగడం. ఇది మొదటి గాథలోని సూత్రం యొక్క విస్తృతమైన అన్వయం. అవును. అలా చేయడం వల్ల మన మానసిక ప్రశాంతతకు ఎంతగా దోహదపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. విమర్శించే స్వభావం మన మనసులోనే ఎక్కువ అలజడిని సృష్టిస్తుంది. దాన్ని వదిలించుకుంటే విశాఖ చెప్పిన ప్రశాంతతకు మనమొక అడుగు దగ్గరైనట్లే. ఈ ఆలోచనతో ఈ రోజు మన చర్చని ముగిద్దాం.